గుంటూరు జిల్లా మామిలపల్లి గ్రామంలో రైతులను పరామర్శించడానికి వచ్చిన రేపల్లి వైసీపీ ఇన్ఛార్జిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వేమూరు వైసీపీ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు పోలీసులు టీడీపీ కార్యకర్తల వల్లే వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. మామిలపల్లి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు. మామిళ్లపల్లిలో మొక్కజొన్న రైతులకి అండగా ఉన్నటువంటి అంబటి మురళీ గారిని ఆయనకి సంఘీభావం తెలియజేయడానికి ఆయన్ని పలకరించడానికి రేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్ గారు వారి గృహానికి మురళీ గారి గృహానికి వెళ్ళడం జరిగింది. మధ్యలో పోలీసులు అడ్డగించారు. ఏంటిది ఈ రాక్షస పాలన? ఏంటి? ఎందుకు పోతా ఉంటే పోలీసులు ఎందుకు అడ్డగిస్తున్నారు? అదేమంటే 144 ఉంది, పోతుందో కారులో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. బజార్లో ఉంటే కదా 144, కారులో వెళ్ళే వాళ్ళకి 144 ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు, కారులో వెళ్ళే వాళ్ళకి కూడా 144 ఉంటుందా? మీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి యూనిఫామ్ వేసుకున్న ఒక సిఐ, అతన్ని సిఐ అనాలో, రౌడీ అనాలో, పనికిమాలినోడు అనాలో అర్థం కావట్లా. యూనిఫామ్ వేసుకొని ఏంటయ్యా వాళ్ళు చేసేది? నోటీస్ ఇవ్వండి. మనిషిని ఇష్టం వచ్చినట్టు నెట్టుకుంటా ఒక నియోజకవర్గ సమన్వయకత్వం మెడ మీద పోబోయని అంటాడా? ఏంటి అతను చేసేటువంటి పని? అలా చేసి దుర్మార్గంగా అతన్ని కారులో వేసేసుకొని అసహ్యంగా బిహేవ్ చేస్తూ ఇక్కడికి కొన్నూరు తీసుకొని వచ్చారు రైల్వే స్టేషన్. చూసి ఆయన పలకరిద్దామని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కారు ఎక్కిస్తున్నారు. వాళ్ళు ఎక్కడికయ్యా మీరు కారు ఎక్కిస్తున్నావు అంటే ఆయన వదిలిపెట్టి రావడానికి. అసలు ఎందుకు తెచ్చారు? ఎందుకు వదిలిపెడుతున్నారు? కారు ఎక్కించి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ పోలీసు వాళ్ళని ఎవరు నమ్ముతారు? మామిళ్ళ